గడిచిన 5 సంవత్సరాలు ఎక్కడ ఏం జరిగినా ఏ రోజు బయటకు రాని జగన్మోహన్ రెడ్డి తిరుమలలో ఒక దుర్ఘటన జరగగానే బయటకు రావటం, అలాగే ప్రభుత్వం మీద నిందలు వేయటం ఎలా చూడాలంటారు అసలు ఈ పరిస్థితి? అందరికి నమస్కారం. గత 5 ఏళ్ల ప్రభుత్వం, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఈ రాష్ట్రంలో అరాచక పరిపాలన వేయలేరు. మామూలు అరాచకం కాదు, ప్రజల్ని కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, మీడియాని కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, అందరినీ కూడా భయభ్రాంతులు గురి చేసిన పరిస్థితులు చూసాం. అయితే ఆయన చేసినంత భయభ్రాంతులు ఎవరు గురి అవ్వలేదు కాబట్టి ప్రజాస్వామ్యం నిలబడి ఉంది. ఇవాళ రాష్ట్రంలో మరి మీ అప్పుడు దేవుళ్ళని కూడా మీరు అవమానించిన పరిస్థితులు చూసాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల యొక్క పవిత్రతను కాపాడి పారదర్శకంగా ఏదైతే భక్తులు స్వామివారి మీద నమ్మకంతో వస్తారో వాళ్ళందరికీ కూడా దైవదర్శనం జరిగే విధంగా, వాళ్ళకి సకల సౌకర్యాలు కలిగే విధంగా అధికారులు కానివ్వండి అందరినీ కూడా అప్రమత్తం చేసే పరిస్థితులు చూస్తుంటాం. దురదృష్టశాతం ఏంటంటే కొన్ని చోట్ల కొంతమంది భక్తులు అధికంగా వచ్చినప్పుడు ఏంటంటే ఇలాంటి పొరపాట్లు జరుగుతుంటాయి. నిర్లక్ష్యం అనేది ఎవరు కావాలని చేయరు. ఏదో ఒక్క ఆఫీసర్ కొద్దిగా నిర్లక్ష్యం వహించినా కూడా ఇట్లాంటి దుర్ఘటనలు జరుగుతాయి. ప్రజలు కూడా కొద్దిగా పరిస్థితుల్ని గమనించుకొని ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి గమనించుకొని కొద్దిగా టికెట్లు తీసుకునే విషయంలో కొద్దిగా ముందు ఆలోచించి కొద్ది జాగ్రత్తగా ఉంటే ఇట్లాంటివి కూడా జరగవు. కాకపోతే ఇక్కడ ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయన మనస్తత్వం ఉందో, ఆయన మనస్తత్వం ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఒక పేరు పెట్టారు, పొద్దాగల ఆ పేరు చెప్పాలంటే కూడా సిగ్గేస్తున్న పరిస్థితి ఉంది. అలాంటి ఒక మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో లేదా ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిక్కటి చిరునవ్వు నవ్వేటువంటి దౌర్భాగ్యపు నాయకుడు, రాజకీయ నాయకుడు ఈ రాష్ట్రంలో ఆయన ఒక్కడే ఉన్నాడు. బహుశా ఎవరైనా సరే పార్టీ కార్యకర్త కావచ్చు, ప్రజలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే మరణిస్తే ఎవరైనా వెళ్తే కనీసం ఆ ప్రాంతంలో కొన్ని విషాద ఛాయలు ఉంటాయి కాబట్టి ఎవరు నవ్వరు. అది ఒక వేడుక కాదు మనం నవ్వటానికి, డాన్స్ వేయటానికి. మరి ఇలాంటి చోటకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినటువంటి ఒక నాయకుడు తన యొక్క హావభావాలు, తను చేస్తున్నటువంటి వెకిలి చేష్టలాగా, ఓహో నీకు దెబ్బ తగిలిందా, ఓహో మీ ఇంట్లో ఒక వ్యక్తి మరణించాడా అని నవ్వినట్టుగా ఆయన చేస్తున్నటువంటి హావభావాలు చూస్తుంటే నిజంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నారా, వీళ్ళు రాజకీయం చేస్తున్నారా, వీళ్ళకి ప్రజలు ఓట్లు వేస్తున్నారా అంటే అవును, వాళ్ళు రాజకీయ నాయకులు చాలామంది అవుతున్నారు, ప్రజలు వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు. అదే కదా మన దౌర్భాగ్యం. ఇలాంటి పరిస్థితులు రాష్ట్రం చూడాల్సి వస్తుంది. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు అంత ముందు చూపు నాయకుడు కానివ్వండి, ఇట్లాంటి విషయాలు ఏదైనా వచ్చినప్పుడు కూడా ఆయన తీసుకున్నటువంటి చొరవ మరి ఏ నాయకుడు తీసుకోవడం చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఇక్కడ మరో విషయం చూస్తే జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వస్తాను నేను జనవరి చివరి వారం నుంచి అంటున్నారు. మరో పక్కన చూస్తే దుర్ఘటనలు ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి, ఏదో ఒకటి. గతంలో చూస్తే విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ పడగొట్టడానికి ప్రయత్నాలు, ఇప్పుడు చూస్తే తిరుమలలో సంఘటనలు. ఏదన్నా సరే ఇంటర్ లింక్ ఉండే అవకాశం ఉందంటారా? ఇలాంటివన్నీ కూడా విచారణ తేలుతుంటాయి. కేవలం ఒక విచారణ కమిషన్ వేస్తే కానీ ఇలాంటి విషయాలు క్లారిటీ రాదు. కాకపోతే బోట్ల విషయంలో అప్పుడు జరిగింది కొంతమేర, ఆ బోట్లు ఉన్న రంగులు కానీ ఆ కాంట్రాక్టర్ కానీ ఎవరో చూస్తే దానికి వైసీపీ మూలాలు ఉన్నట్టుగా తేలింది. ఇప్పుడు తిరుపతి ఘటన కూడా చూస్తుంటే నిన్న అక్కడ ఒక మాజీ మంత్రి ఆమె లోపల ఐసీయూలకు కానివ్వండి, హాస్పిటల్ మీదకి కొన్ని వందల మంది వాళ్ళ పార్టీ కార్యకర్తలను వేసుకొచ్చి పరామర్శించడానికి కాదు, ఏదో దండయాత్రకు వచ్చినట్టుగా ఐసీయూలో నుంచొని చిందులేస్తూ జోహార్లు, జిందాబాదులు కొడుతూ ఒక మహిళా మాజీ మంత్రి అయి ఉండే ఒక సున్నితమైన ప్రాంతం ఐసీయూ అంటే పేషెంట్లు బాగా దెబ్బలు తిని భయభ్రాంతులకు గురై ఇబ్బందికర పరిస్థితులు ఉంటేనే ఐసీయూలో ఉంటారు, హాస్పిటల్లో ఉంటారు. అలాంటి చోటకి వందల మందిని వేసుకెళ్ళిపోయి లోపలికి దూరేసి ఆమె చేస్తున్నటువంటి హడావుడి చూస్తుంటే నిజంగా ఎవరి మీదకు దండయాత్రకి వెళ్ళినట్టు ఉంది. కానీ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో, దెబ్బతిన్నారో వాళ్ళని పరామర్శించి ఓదార్చి వాళ్ళని మెరుగైన వైద్యం అందించమని చెప్పేసి డాక్టర్లు కొరటానికి వెళ్ళట్లేదు. ఏదైనా భయభ్రాంతికి గురి చేసేసి ఇంకా అవసరమైతే కొంతమంది ఇంకా వీళ్ళు చేసే చేష్టల వల్ల ఇంకెవరైనా చనిపోతే దాంట్లో కూడా ఆనందం పొందడానికి వెళ్ళినట్టు ఉంది తప్ప నిజంగా అక్కడ ఎవరైతే
దెబ్బతిన్నారో వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళే ఒక రాజకీయ పార్టీ లక్షణాలు వీళ్ళ దగ్గర లేవు. కేవలం గూండాయిజం, రౌడీజం, నరమేధం, దాంట్లోనే ఫలితాలు పొందాలి, దాంట్లో ఆనందం పొందాలనే ఒక ఆలోచనలు తప్ప మరొకటి లేదు వీళ్ళ దగ్గర. అంటే ఇక్కడ మరో విషయం తీసుకుంటే కనుక ముఖ్యంగా పాదయాత్ర చేయటం, అక్కడ పోలీసులు ఆపితే అక్కడ డిప్యూటీ సీఎం ఉన్నారు, సీఎం ఉన్నారు, మీరు కాసేపు ఆగండి అంటే అక్కడ నుంచి పాదయాత్ర చేసుకుంటా వచ్చి హాస్పిటల్ ముందర సీఎం సీఎం అంటూ నినాదాలు చేపించడం, వాళ్ళకి అభిమానులను కూడా కంట్రోల్ చేపించలేకపోవడం ఎలా చూడొచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డిని? అసలుకి కేవలం ఆయన ఒక్కడనే కాదండి, దీంట్లో కొంతమంది అధికారులకి ఇంకా కూడా ఆ బులుగు రంగు వదలలేదు, బులుగు రంగు వదలలేదు. ఏదైతే ప్రమాదం జరిగినప్పుడు మరి ఒకనొక సమయంలో వీళ్ళు 5 ఏళ్ళు పరిపాలించినప్పుడు అప్పుడు మాజీ ఎమ్మెల్యేలని, మాజీ మంత్రుల్ని, మాజీ ముఖ్యమంత్రుల్ని ఎక్కడ కూడా ఎలో చేయకుండా, ఇంటి నుంచి బయటికి రానికుండా అరెస్టులు చేసి కస్టడీ చేసిన పరిస్థితి చూసాం. మరి ఇవాళ వీళ్ళు విచ్చలవిడిగా అంత హఠాహుటిన అక్కడికి ఎలా వచ్చారు వీళ్ళు? ఈ అధికారులు ఎలా రాణిస్తున్నారు? ఆ రోజు చల్లని జీవులు ఇవాళ ఎలా చెల్లుతున్నాయి? వీళ్ళు రావడం, వీళ్ళ పైచిక ఆనందం. సీఎం అంటే సీఎం చరిత్ర అయిపోయింది కదా, 151 ఇస్తే 5 పీకేసి 11 పరిమితం చేశారు ప్రజలు. ఇంకా సిగ్గు లేకపోతే ఎలాగా? ఒకవేళ నిజంగా మీరు సీఎం అయ్యే పరిస్థితి వచ్చి అప్పుడు కొట్టుకోండి. పట్టుమని 6 నెలలు కాలేదు అప్పటికే సీఎం అంటే ఎవరికి పోయి మీరు మోసం చేయడానికి? ఎవరిని మోసం చేయడానికి చేశారు? మోసాలు, పాదయాత్ర చేశాడు 3 ఏళ్ళు, అబద్ధపు అనవసరమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజల్ని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని దుర్భాగ్య పాలు చేసేసి ఇవాళ ఇంకా సీఎం. గుంటూరులో కూడా మన ఎవరో ఫ్లెక్సీలు వేయించారు, ఆయన బర్త్డే రోజు అంట. ఆ ఫ్లెక్సీలో కూడా ఇలాగే చేశారు, హ్యాపీ బర్త్డే సార్ అని చెప్పేసి చిన్న అక్షరాలతో వేసేసి మా అజ్జి అనేది కూడా చిన్న చేసి సీఎం పెద్దదేశారు. ఒకవేళ మీరు పోస్టర్లో సీఎం అని చేసుకొని ఏదన్నా పైచిక ఆనందం పొందుంటే మీకేమైనా ఆనందం వచ్చిందే వల్ల, కానీ ప్రజలు మాత్రం ఈయన దిగిపోయిన రోజే ఏదైతే 11 సీట్లు ఇచ్చి ప్రజలు ఈయన దించేశారో ఆ రోజు నుంచి పూర్తి స్థాయిలో ప్రజలు ఆనందంగా, సుఖశాంతులతోటి, మనశ్శాంతితోటి, ముందు భవిష్యత్తు మీద మంచి ఒక ఆశతోటి, ఆశయంతో బతుకుతున్నారు ఈ రాష్ట్రంలో. ఎలా చూడాలి? అది ముఖ్యంగా అసలుకి అక్కడ అభిమానులు కూడా వారించలేని పరిస్థితి. అంతకు ముందులే సరే పవన్ కళ్యాణ్ గారు అక్కడ వారించారు అభిమానులను. మీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి, మీరు ఎందుకు అరుస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ గారు వారించారు. మరి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. పైపెచ్చు గత దశాబ్దన్నర కాలంగా రాజకీయాల్లో ఉన్నాడు. ఆయనకి తెలియదంటారా ఎక్కడ ఎలా ప్రవర్తించాలో? ఆయనే చేపిస్తారు ఇలాంటివన్నీ. అసలు ఇంకా ప్రవర్తించడానికి ఆయనకి తెలియకపోవడం ఏముంది? అందరిది ఒక దారి ఉంటుంది, మంచి దారి. ఆయనది రివర్స్ దారి, ఆయన ఒక్కడిదే రివర్స్ దారి. ఏంటంటే మళ్ళీ ఆ గ్లోబల్ ప్రచారం చేసుకొని కార్యకర్తలు, ప్రజల్లో ఇంకా బలం ఉంది, లేకపోతే ఇంకా సానుభూతి వస్తుంది, లేకపోతే ఇంకేదో ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారు, మమ్మల్ని ఇష్టపడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ యొక్క బోగస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ టీవీల్లో కానీ వాళ్ళ పేపర్లో కానీ చూపించుకోవడం కోసం ఎవరైతే వాళ్ళ పార్టీలో ఉన్నారో కొంతమంది కింద స్థాయి నాయకులు కానీ, పేటీఎం బ్యాచ్ కానీ వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయి ఇలాగా ఒక గోల్ చేసేసి ఏదో ఒకటి చేసేసి ఆయన వస్తే, లేదా వాళ్ళని కూడా 4 పోతే బాగుండని కోరుకుంటారు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా. ఫలానా ఆయన వస్తే కూడా తొక్కుస్లాట్ జరిగింది, 4 చనిపోయారంట, 5 చనిపోయారంట, ప్రజలు ఆయన అంత బలంగా కోరుకున్నారని చెప్పి ఇదొక కోణంలో చూపించడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. కాబట్టి వీళ్ళ ప్రచారాలు ఏది కూడా విష ప్రచారం తప్ప, వీళ్ళ ప్రచారంలో అమృతం ఎక్కడ ఉండదు. వీళ్ళు చేసే ప్రతి పని కూడా వినాశనానికి దారి ఆలోచిస్తారు తప్ప ప్రపంచ శాంతికి కానీ, ప్రజల శాంతికి కానీ, సౌభాగ్యం కోసం ఆలోచించే పరిస్థితి ఎక్కడ కూడా ఆ మాజీ ముఖ్యమంత్రికి కానీ వాళ్ళ పార్టీలో కొంతమంది నాయకులకి ఎక్కడ కూడా ఏ కోశాన కూడా ఉండదు.